హలో హలో బామ్మడి ఏడున్నావురా? నేనేమైనా ఈడొచ్చిన దూడనా వాడాలన్న తిరిగా అన్ని జలసాలు అయిపోయి అలసిపోయి ఉన్నా ఆవరగాన్ని మాకు తెలుసులేరా. ఇంట్లోనే ఉన్నా. ఏడున్నావురా అంటే గీడున్నా అని చెప్పక 2 మార్కుల ప్రశ్నకు 5 మార్కుల సమాధానం లెక్క గింతప్పుడు చెప్తానవేంద్రా? స్పోర్ట్స్ పీరియడ్ మ్యాథ్స్ పీరియడ్ పెట్టినట్టు నువ్వు ఇట్లా ఫోన్ చేసి ఎవరైతే తొరిచ్చినట్టే వస్తాయి మాటలు. అబ్బా ఏం తమాషాలు చేస్తానరా తలకాయ లేని బామ్మడిది. సూపర్ రా నువ్వు. ఏంది బావా గట్లా అంటావు? బావ బామ్మడిదులు అన్నాక అట్లా అనుకోవాలి బామ్మడిది. మళ్ళా పోతే నేను నీకు బావను, నేను అంటే నువ్వు వడాలి బామ్మడిది. ఇదే తీసుకే వాత పెట్టినట్టు ఈ రోత ముచ్చట్లేదు కానీ పని ఏందో చెప్పు. ఎల్లుండి నీ బావ బర్త్డే ఉన్నది బామ్మడిది. నువ్వు రేపు రా, దావత్ చేసుకుందాం. ఏ పో నేను రాను. ఎందుకురా? మొన్న కాక మొన్న మీ పెళ్లి రోజున రమ్మంటివి, మొన్న నా బర్త్డే రమ్మంటివి, నిన్న మీ నాయనమ్మ 4వ సంవత్సరం రమ్మంటివి, ఇవాళ నీ బర్త్డే రమ్మన్న పడుతుంది. అసలు నేను మీ ఊరికి చుట్టపు చూపుకొస్తాను, మా ఊరికి చుట్టపు చూపుకొస్తాను అర్థమే అవుతలేదు. చుట్టాన్ని ఇట్టంగా చూసుకోవడమే రా మా చట్టం గుణం. నువ్వు రేపు రాలేదనుకో నీ ఇంటికి వచ్చి టెంట్ వేసి మొత్తం పెంట పెంట చేస్తా. లేక లేక మేకనెత్తే దాన్ని తోకలేదని ఇచ్చినోడు పీక పోసిండంట వెనకట నీ అసడు. రాక తప్తానా అత్తది. ఇది కదా కావాల్సింది. గిది ఇప్పుడు నాకు నచ్చినవరా. ఐ లవ్ యూ బామ్మడిది. సరే మరి నేను ఉంటానా దా. సరేరా, సరే తమ్ముడు. ఏందే కోడి తెచ్చుకున్న కోడి పారిపోయి దారి తప్పినట్టు మూత అట్లా పెట్టుకున్నావు? ఏం లేదు, నువ్వు మా తమ్ముడు రమ్మన్నావటగా. అవును, కొంపదీసి అత్తలేడైంది? అత్తలేడు, ఇంకా ముందు కూడా రాడట. ఏం రోగం పుట్టింది వానికి? అడ్డగోలు బిందు పెట్టి పందిలెక్క మేపుతాను కానీ వానికి సిల్కకు పలక దొరుకుతా అంటే ఎత్తుకపోయి ఎలకకి ఇచ్చిందట. అట్లున్నది. బంగారాసుని బాగుండంగా ఏం రోగం పుట్టింది వానికి? ఎందుకు ఆగమైతున్నావు అట్లా? బత్తిల బాంబు ఏదో నీ మెత్తల కింద పెట్టినట్టు. నువ్వు బత్తుల బాంబు అంటున్నావు కానీ నాకు అడ్డం బాంబు పెట్టినట్టున్నది కింద పడ రానంటే. సప్పడేక నాకు ఇటుపు ఆయుధం ఇచ్చి అని పెళ్లి చేసుకోమని. వెనకటికి నీ అసంటోనికే బలవంతంగా బండి కొన్నా కాయస్ మాత్రం కారు మీద ఉండేదట. అడవిలో తిరిగే నక్కను పోగొడతా అంటే ఇంట్లో నా కుక్క ఎడుతుందట. ఇక్కడ తమ్ముని దగ్గర తిత్తా అంటే ఆ కోరతలేదు. నీకు అట్లా అర్థమైతే ఇంకెట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. చెప్పులు లేదు, చిమ్మకాయ తొక్కు లేదు. ఇవాళ నీ తమ్ముడు రాలేదనుకో నా కోపం బద్దలై యుద్ధాలైతే చెప్తాను. హారిక నువ్వు సక్కా వాని విలు ఇవాళ రమ్మను, లేకుంటే నాకు బీపీలు అయితే. హారిక అరే ఆ రాకుండా నేనేం చేయాలి? అరే రావాలి హారిక. వాడిని విలువ వాడిని రమ్మను హారిక. నాకు తెలియదు, నాకు బీపీ అనే హారిక. నేను చెప్తాను, నేను చంపుతా హారిక. ఎందుకు ఆగమైతున్నావు నువ్వు? అరే ఆగం లేదు గీదిగా లేదు వాడిని రమ్మను. ఇవాళ నీ తమ్ముడు రాకపోతే మాత్రం ఇక నాకు నేను చంపుతా హారిక, నేను చంపుతా. అయ్యో 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 హారిక పిచ్చి కాదు, నీ తమ్ముడు రావాలి హారిక. ఇవాళ నీ తమ్ముడు రావాలి. చేస్తావు చెయ్యి చెయ్యి. అరే తమ్ముడు, ఈ ఒక్కసారి నా కోసం రారా. నన్ను ఇక్కడ ఆగం చేస్తాను మీ బావా. రమ్మను 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 రమ్మని ఇలా. సరే అచ్చుడేందు పోవడేందు సపడగా మా ఊళ్ళో ఇల్లమ్మి ఈయనే అనుకుంటా. ఇక రాడా పని. అమ్మా వచ్చినారా బామ్మడిది? అరే నువ్వు వచ్చే చూస్తా అంటే పచ్చి గుడ్లు 10 తాగినంత బలం వస్తుంది నాకు. అంత బాగేనా? ఇంటివే 3 రోజులు అవుతలేదు. ఈ మధ్యలో ఏం పాడైనా అడుగుతానా బావా?
పారా బామ్మడిది బెల్ట్ షాప్ అయితే తాగి మెల్ట్ అయిదాం. ఏ ఆగరాదు బావ, ఎదగొచ్చిన ఎద్దుకు ఈడొచ్చిన అవగానే ఉంటాడు, ఆగం అవుతాను. అది కాదురా బామ్మడిది, నీకు మర్యాద చేద్దా నేను? నువ్వు వేసింది మర్యాద లెక్క లేదు, నా మీద పగబట్టి నా పానానికి ఎసరు పెట్టినట్టున్నది. ఏం మాట్లాడుతున్నావురా? నేను గట్లెందుకు చేస్తా? నువ్వు నన్ను తప్పు పడతావు. పండుగకు పబ్బనుకు తాగితే మర్యాద అంటారు, ప్రతిరోజు తాగితే ప్రతీకారం అంటారు. నా మంచి నీకు ముంచినట్టు అనిపిస్తుంది, నాకు తెలుస్తుంది అది. మరి వచ్చినోని మరొకడతావేంది? ఇంటి దాకా వచ్చినోని ఇంట్లోకి రానియకుండా పంటలు పెట్టుకున్నావులా పడుతుంది. సచ్చేటోని కడుపులోకి వెళ్ళి కత్తిస్తా అంటే అచ్చి చూసేటోనికి పొడిచినట్టే అనిపిస్తుందట. ఇప్పుడు నేను నా బామ్మదికి మర్యాద చేస్తా అంటే అది మీకు నచ్చలేదు. సరే బా, పోదాంపా ఇంట్లోకి. నువ్వు వస్తావో రావా అని మీ బావ ఆగమేనరా? రాకపోతే రక్తపోటే అనుకుంటా బావకు. గది గిట్ల నా మీద జోకులు అయితే మస్తు అనిపిస్తారు బామ్మది. నువ్వు వచ్చినవరా అయ్యా, ఇంకేంద్రా నాకు నీ దునియా దున్నేస్తారా అని ఉంటే నా ఎంబడి. అక్క, రోజు రోజుకి బావ నన్ను బంకలక్క అతుకుపోతాండే. ఇష్ట పెడితే కసి మీద ఉన్నప్పుడు నన్ను మసిచేసేటట్టే ఉన్నాడే. బీరు తాగినోనికి బారాప చెప్పినట్టున్నది నన్న పరిస్థితి. అసలైన విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు ఏం అర్థమైతే లేదు. నువ్వు తీసుకోవద్దక్క, నేను తీసుకుని వచ్చిన. నువ్వు తీసుకొచ్చింది మందో మాకో గాని ఆయనకు చెప్పనిచ్చి ఆ పిచ్చి తగ్గిరా. అది మందు కాదు. మరి బాంబా? అద్రో తమ్ముడు, నాకున్నది ఒక్కడే మొగడు. అందరికి ఒక్కలే ఉంటారు. చిచి, ఒక్కగానొక మొగడన పోయి ఒక్కడే మొగడని మాట తప్పిన. సరే తి, అన్నది నాతోనే కాబట్టి ఈయనట్టే ఉంటా. నీకు ప్లాన్ చెప్తా ఈను. నా తల తిక్కల మొగుడు ఏవట్టి తలకు మాసిన వాళ్ళ మాటలు వినాల్సి వస్తుంది. నీ మాట విన్నారా చెప్పు? అంటే ఇప్పుడు నన్ను తలక మాసినోడు అన్నావా? కాదురా, నా మొగడిని తల తిక్కలోడన్నా. సరే తి, ఈత కొడుతుంటే తాత వచ్చి వాత పెట్టినట్టు నన్ను ఇట్లా ఏం ముచ్చటేందు కానీ నేను బావకు నిజం చెప్దాం అనుకుంటాను. అబ్బో తమ్ముడు, అట్లెందుకురా? అట్లెందుకని అల్కా తీసేస్తే పంది మూతిని సుందలకే ఉరికినట్టు నన్ను ఆగం చేసి రోగం దింపుతాడు. సరేది, నీ ఇష్టం. చేను మనదైనంత మాత్రాన చెట్లు నరకకుంటుంటామా? జగ్గల్లు మన్నదో గుండె జల్లు మన్నదో, నా బామ్మర్దొచ్చిండో వానికి బొత్త వలగ మందు పోయాలో, వానితో పాటు నేను దాగాలే. నా బామ్మర్దంటే నాకు పానం. వాని కొరకు నాకున్న 2 ఎకరాలు అమ్ముకుంటేంది, వాని కడుపునేది ఆగితేంది. బామ్మర్దే డిన్ డిన్ డి డిన్ డిన్ డి డిన్ డిన్ డి డిన్ 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 డి డిన్ డిన్ డి డిన్ డిన్ డి డిన్ డిన్. మందు అవుతాం బయటికి రాలంటే నువ్వు రాలే కదా, అందుకే మందుని ఇంటికి తీసుకొచ్చిన. ఏ పర్లేదు బావా, ఈసారి నువ్వు వద్దానా నేనే తాగుదాను ఫిక్స్ అయినా. ఏంటిరా మందాగుదాం అంటాను, అర్థం కాలేదా? చలో బావా, నీకు ముచ్చట చెప్పాను. బామర్ది, నీ ముచ్చట మామిడికాయ పచ్చడా మంద అయిన తర్వాత మసాలా నాకినట్టుంటది. చెప్పు. చెప్తా కానీ సుక్కేంగా సురుకు పెట్టినవరా బామ్మడిది అనొద్దు మరి. ఏమన్నా కానీ చెప్పు బామర్ది. మా అక్క నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నువ్వు మంచోను అని, ఎవరు జోలు ఓ అని, వగేరా వగేరా వగేరా. నువ్వు మా అక్కను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పు బా. ఓ, ఇది చాలా ఈజీ క్వశ్చన్ బామర్ది. చాలా మంది నాకు ఎక్కువ మర్యాద ఇస్తాను వచ్చిర్రు, మీకన్నా ఎక్కువ కట్నం ఇస్తాను వచ్చిర్రు, కానీ నేను లెక్క చేయలే. ఎందుకు? నీకు లెక్కలు రావు కాబట్టి. నువ్వు నాకే పని చేస్తావా? ఆడిది ముగ్గేయాలి, మొగడు పెగ్గేయాలి. ముగ్గేసేదానికి పెగ్గేసే కాడేం పని? నాడు నడు నీ నడు. బా ముచ్చటేదో మూలమలుగుతుంది. లెక్క ఏందంటే నాకు రూపాయి కట్నం తక్కువ వచ్చినా పర్లే, నాకు మందు తాగే బామ్మడిది నాతో ఉండాలి. అదక్క లేదు, ఇక్కడ ఉన్నది, అందుకే లెక్కిట వచ్చింది. ఐ లవ్ యూ బామ్మడిది. బామ్మడిది లేని బావ బతుకు దండగా నా దృష్టిలో. బామ్మడిది ఉన్న ఫీల్ వేరే. ముచ్చటేంటంటే నేను నీకు నిజమైన బామ్మడిది కాదు, ఈ అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నీ పిచ్చి అర్థమే నన్ను నకిలీ బామ్మడిదిగా పెట్టిరు.
అటెంకే ముచ్చట మెల్లమెల్ల మర్చిపోతాను అనుకుంటే రోజు రోజు ముదిరిపోతాను. నాకు వశపడక నిజం చెప్పిన. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు కదా, మా వాళ్ళు ఒక్కటి ఆడిర్రు. ఆడుడు కాదే, నన్ను నాగం చేసిరు మీరు. అరే ఇన్ని రోజుల నుంచి నా సొమ్మంతా తిన్నావు కదరా నువ్వు. నువ్వు పోయి ఇడికి వెళ్ళిపో. ఎందుకు? నీకు విడాకులు ఇస్తానా? అరే నువ్వు ఇంకోసారి నన్ను బావ అంటే నీకు సావేరా. నడు నడు నువ్వుడా నడు. నడు నడు. నేనెందుకు పోవాలి? నేను పోను. 7 అడుగులు వేసిందాన్ని పంచభూతాల సాక్షిగా చావైనా బతికైనా నీతోడే ఉంటా అని మాట ఇచ్చిందని నేనెందుకు పోవాలి? నేను పోను. అయితే ఏంది? నాకు బామ్మర్దే కావాలనుకున్నా, మీరు నన్ను మోసం చేసిరు. నువ్వు నాకు వద్దు. నాడు. బామ్మర్ది 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 ఎందుకు బామ్మర్ది? నువ్వు వాని ఇంటికి అయినప్పుడు వాడు నీకు దాయి నీకి, వాడిని ఇంటికి వస్తే నువ్వు దాయి నీకి, అందుకేనా బామ్మర్ది? అది మాత్రమే కాదు, బావకైనా కష్టం ఉంటే ముందుంటాడు, ఎవడైనా గొడవకి వస్తే కలబడతాడు. కష్టం వస్తే ముందుంటాడు అంటావు. అసలు కష్టాలకు పోయే తవ్వ నీకెందుకు? గొడవ అయితే కలబడతాడు అంటున్నావు. ఎవరితోటో గొడవ నీకెందుకు? అయినా ఇవన్నీ చేయడానికి ఒక బామ్మార్దే ఉన్నాడు అనుకోవడం నీ తప్పు. ఆపదత్త ఆదుకోవడానికి నీ అన్నున్నాడు, కానీ నువ్వు ఆయనతోటి కలవవు. గొడవ అయితే ఆపడానికి నీ దోస్తులు ఉన్నారు, కానీ అలా నువ్వు దేకవు. ఈ బామ్మారి సూత్రం నీకెవడు చెప్పినావు కానీ ఆ సానా తప్పు. ఒకవేళ ఒప్పైనా అది ఆని వారకే. ఎదుటోడు ఏళ్ళు నరుక్కున్నాడని మనం కాలు నరుక్కోవద్దు. అయినా నా పంతం నాదే అంటావా? చెప్పు, నీ పోతా. ఛీ, నువ్వు మారవు. లేదు, నేను మారినా. బంధాలు కావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ బంధాలే మన బలం అనుకోవడం తప్పు.